వైసీపీ నాయకులకు అధికారం లేకపోయినా అరాచకాలు మానడం లేదని బొందలి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. తేదేపా జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూని నియోజకవర్గంలోని అలిపుడి గ్రామంలో వైసీపీ నాయకులు బీసీ నాయకుడైన లాలం బంగారయ్యను హత్య చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. మొన్న సంక్రాంతి పండుగ రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో జరుపుకుంటుంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళ గుండాయిజం, రౌడీజంతో బీసీల మీద వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేక బీసీ నాయకుడైన తుని నియోజకవర్గంలో అలిపుడి గ్రామానికి చెందిన లాలం బంగారయ్యను అతి కిరాతకంగా చంపి ఆనందం పొందుతున్నారు ఈరోజు వైసీపీ నాయకులు. వీళ్ళకి రాజకీయంగా దూరమైన వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పదవి దూరం అయినా కానీ ఆయనలో ఉన్న లోపల ఉన్న రాక్షసత్వం ఇంకా పోవడం లేదు. అది ఆ పదవి వ్యామోహంలో అలాగే ఉండి ఈ బీసీల మీద ఓర్వలేక ఈరోజు ఎక్కడ చూసినా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎక్కడ చూసినా అన్యాయాలు, రౌడీజం, అలాగే మర్డర్లు చేపియడం, రప్ప నరకడం. వాళ్ళ కార్యకర్తలకి ఆ స్లోగాన్ ఇస్తున్నాడు, రప్ప నరుకుతామని స్లోగాన్ పిచ్చి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, పండగ జరుపుకుంటుంటే ఇంత కిరాతకంగా చంపడం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఒక పక్క మనము అభివృద్ధి, బీసీ వాళ్ళు అభివృద్ధి జరుగుతుంటే నాయకులని ఓర్వలేక మొన్న ఇంతకుముందు గతంలో కానీ మనం చూసినాం, ఇదే సొంత జిల్లా ప్రొద్దుటూరులో కానీ ఆయన ఒక బీసీ చేనేత వర్గానికి చెందిన మన బంగారయ్యను కానీ, అలాగే నందం బాలయ్యను కానీ, అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపడం జరిగింది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. అదేవిధంగా మనం ఇంకొక పక్క చూస్తే మన రాజకీయంగా మన పార్టీని సీనియర్ నాయకుల మీద పల్లా శ్రీనివాస్ గారి మీద కానీ, అచ్చెం నాయుడు మీద కానీ, అలాగే మన ఆనం అయ్యన్న పాత్రుడి ఇంటి మీద దౌర్జన్యంగా మనుషులను పంపించి ఇంటిని ధ్వంసం చేపించి వాళ్ళ ఇండ్లను కుల్లగొట్టి, అలాగే మన అక్రమ కేసు కొల్లు రవీంద్ర గారి మీద, అచ్చెం నాయుడు మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను వాడుకొని ఇలా వీళ్ళు అన్ని సర్వం నాశనం చేసినాడు మన జగన్ గారు. ఇంత చేసినా ఆయనకి ఇంకా బుద్ధి రావడం లేదు. ఎప్పుడు మారతారా అని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అరే, అధికారం పోయింది ఒక పక్క, అయినా ఆయన రాక్షసత్వం, లోపల ఉన్న రాక్షసత్వం ఇంకా పోవడం లేదు. అదేవిధంగా మనము బీసీలకు మన 1,00,000 పైన బీసీ సప్లై నిధులన్నీ దారి మళ్లించినాడు. అదే ఆదరణ పథకంకి అది దారి మళ్లించినాడు. ఆదరణ పథకం ఆయన ప్రభుత్వంలో ఎవరికి అందలేదు. ఇలాంటి రాక్షసత్వం ఉన్న నాయకుడు ఈరోజు బీసీల మీద ఎన్ని మర్డర్లు, ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారంగా 188 ఎస్సీలను హతమార్చినాడు. అదే 100 మంది బీసీలను చంపించినాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు చూస్తుంటే.